ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ అలానే ఇవాళ కావళ్ళు కూడా అన్నమాట. ఇవాళ పొద్దున్నే లేవగానే హితిని రెడీ చేయడమే పనిగా పెట్టుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ హితి రెడీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏదైనా చేసుకోవచ్చు అని దీంతో. ఎందుకంటే ఇవాళ స్పెషల్ డే కాబట్టి, అంటే పిల్లలకే ఇది ఎక్కువ ప్రిఫరెన్స్ అండి. అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇలా కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే హితిని రెడీ చేసిన తర్వాత ఏదైనా చేసుకుందాం అన్నట్టు ఇంకా మార్నింగే సోలార్లో అసలు వాటర్ కూడా వేడిగా రాలేదన్నమాట. అయినా కానీ చన్నీళ్ళతో స్నానం చేపించి నేనైతే రెడీ చేస్తున్నాను. నా మట్టి బూరకి ముందు ఆలోచన అస్సలే లేదు. అందుకే చాలా సార్లే బాధపడే ఉంటాను. ఎందుకంటే ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు ఇది మర్చిపోయాను అని చెప్పేసి అప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఇది ముందే గుర్తుపెట్టుకొని ఉంటే బాగుండేది అని చెప్పేసి అప్పుడు బాధపడుతూ ఉంటానండి. ఇంకా నేను కూడా ఇక్కడ హితమ్మకి రెడీ చేసేదాంతో కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అయ్యాను. అందుకోసమనే చెప్తున్నానండి. ఇంకా నేను మొత్తం నిన్న వ్లాగ్ అయితే చూసారు కదా, షాపింగ్ వ్లాగ్ అనేసి. ఇంకా దాంతో నాకు గుర్తున్న వాటిలో తెచ్చుకున్నాను అనమాట. ఇలా ఫ్లాగ్ కలర్లోనే అన్నీ. ఇంకా వాటితోనే నేనైతే హితమ్ని అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకా ఎలా రెడీ అవుతుందో ఏంటా అంటే ఏడ్చి ఒక్కోసారి అస్సలు మారం చేసి రెడీ అవుదనమాట. ఇంకా అలా ఎక్కడ చేస్తుందో ఏంటో నేను పెట్టుకున్న కొన్ని అయితే నేను అనుకుంటానమాట ముందుగానే ఇలా చేయాలి అని చెప్పేసి. అది జరగకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతానండి. ఇంకా అలా ఎట్లా చేస్తుందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే లేదండి, బుద్ధిగా రెడీ అయింది. ఇంకోటి ఏంటంటే నేను హితిని ఎక్కడికి పంపట్లేదండి. అందుకోసం అని చెప్పేసి నార్మల్గా రెడీ చేశాను అనమాట. అంటే పిల్లలందరూ రెడీ అయింటారు కదా, ఇంకా హితమ్మని కూడా రెడీ చేయకపోతే ఎలా అని చెప్పేసి రెడీ చేశాను అంతే. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే హితి అసలు నేను అనుకున్న దానికంటే కొంచెం ఇదిగానే అంటే రెట్టింపుగానే అమ్మాయి అక్కడ అందరి దగ్గరికి వెళ్ళేసి వచ్చేసింది. అది ఎలాగో చెప్తానండి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. అది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అంటే మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఏం మిస్టేక్ చేశానని. అప్పుడు తెలియలేదండి, నాకు పొరపాటున చేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే తెలుస్తుంది నాకు. అది ఏంటి అన్నది మీరు గెస్ట్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కడికి పంపట్లేదని అనుకున్నానండి. ఎక్కడికి వెళ్ళదులే పాపం అని చెప్పేసి. ఫస్ట్ ఇంకా హితి చెప్తూనే ఉంది నేను అంగన్వాడికి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి. నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. ఇంకా అంగన్వాడికి కూడా ఈరోజు పండగ కూడా ఉంది కదా, ఇంకా ఎవరు వెళ్ళరు అని చెప్పేసి మా అమ్మ చెప్పిందనమాట. ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా వెళ్ళింటే బాగుండేదని చెప్పేసి. ఇంకా అమ్మాయి రెడీ అయింది చూసి అంగన్వాడీ టీచరే వచ్చి బాగా బ్రతిమలాడిందనమాట. అంటే మాకు బంధువులేండి, బాగా బ్రతిమలాడింది రా అని చెప్పేసి. అప్పుడైతే వెళ్ళలేదండి. అంతకు ముందైతే నేను వెళ్తాను అని ఎగిరింది. వచ్చి పిలిచేసరికి అస్సలు వెళ్ళలేదనమాట. ఇంకా ఏదోలా నచ్చజెప్పి మా నాన్నతో పాటు పంపించాను. ఇంకా వచ్చేటప్పుడు లడ్డు అలాంటివన్నీ ఇచ్చి పంపించారంట. ఇంకా కురుకురే అంతా అక్కే తీసి పంపించిందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కూల్ పిల్లలు ఇలా ర్యాలీ చేస్తారనమాట. ఇంకా ఆ ర్యాలీ దగ్గర కూడా అక్కే వచ్చి తోడుకొని పోయి అక్కడ ఫోటో దింపుదామని చెప్పి చూసింది. కానీ హితి చూసినారు కదా, అస్సలు ఉండలేదు. ఇంకా పిల్లలందరూ చూడ్డానికి ఎంత బాగున్నారో కదా. అందరికీ ఒకే డ్రెస్ అంటే యూనిఫామ్ లాగా ఈ ఫ్లాగ్ కలర్ డ్రెస్లు అయితే నేనైతే ఫ్రెష్ అయితే అయ్యాను. ఫస్ట్ పిల్లలకైతే స్నానాలంతా చేపించి పడుకోబెట్టేశాను. ఒక్కో చోట అయితే పడుకొని ఉన్నారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. మా అమ్మ అయితే బట్టలు ఉతుకుతుంది అనమాట. ఇంకా మా అమ్మ ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా కావుళ్ళు అని చెప్పాను కదా, కావుళ్ళు వచ్చేసి చెరువు దగ్గర అయితే చేస్తారనమాట. ఇంకా నేనైతే వెళ్ళలేదండి. అంటే మనది అని చేస్తే మనం అంతా కవర్ చేసి చూపించవచ్చు. కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత చూపిద్దామని చెప్పేసి సైలెంట్ గా అయితే ఉన్నాను. ప్రస్తుతానికి స్టార్ట్ అయిపోయాయి, సౌండ్స్ అయితే వినిపిస్తా ఉన్నాయండి. ఇంకా వెళ్దామా వద్దా అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే నా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు. మా పెద్దమ్మ కొడుకు అనమాట, మా అన్న అయితే వేస్తున్నారు. అంటే మాలైతే వేశారండి, సుబ్రహ్మణ్య స్వామి మాల. కావుళ్ళు అయితే ఎత్తుతున్నారు. ఇంకా అందుకోసమని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళు చెప్పారనమాట. మా పెద్దమ్మ వాళ్ళు మాది అంతా ఒకటే ఊరు కాబట్టి ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారండి, బయలుదేరారంట. ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడికైతే వెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. కానీ వెళ్తానా లేదా ఇంట్రెస్ట్ అయితే లేదనమాట వెళ్ళాలి అని చెప్పేసి. చూద్దాం కానీ వెళ్తానా లేదా అనేసి. అయితే ఒకేసారి 5 years లో ఒక్కసారి వెళ్ళానండి. ఇంతవరకు 4 years నుండి వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళాను. హితి 3rd month ప్రెగ్నెన్సీలో వెళ్ళానమాట.
ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటదా ఏంటా అని చెప్పేసి. నార్మల్ గా వేసింటారు కదా, వాళ్ళకి వచ్చే దేవుళ్ళ కంటే నార్మల్ గా ఉంటారు కదా, వాళ్ళకి వచ్చే దేవుళ్లే ఎక్కువ అన్నమాట. వాళ్ళే బాగా ఊగి డాన్స్లు అయితే వేస్తా ఉంటారు. నేను వెళ్ళేసరికి ఉంటదా లేదా అయిపోయింటదా చూడాలి. ఈ వీడియో ఎండింగ్ లో లేకుంటే మధ్యలో తెలుస్తుంది, చూపిస్తానండి. మెయిన్గా కావుల దగ్గరికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యానండి. కాకపోతే ఇంకా వెళ్ళలేదు, మా చెల్లి వాళ్ళు వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే రాలేదు. ఇక్కడైతే నేను వీడియో అప్లోడ్ చేసుకోవడానికి పైకి వచ్చింటే ఇంకా మా హీజీ కూడా నాతో పాటు వచ్చింది. ఇంకా మా అమ్మ అయితే బట్టలు ఉతికేసిందండి. ఇంకా వాటిని అయితే ఆరేద్దామని చెప్పి తెచ్చి పైన పెట్టానమాట. ఇంకా వీడియో అలా అప్లోడ్ అవ్వాలి, ఆ తర్వాత ఆరేద్దామని చెప్పేసి. కానీ మా హితి చూస్తున్నారు కదా, మా కదిరమ్మ అలా గమ్మున నిల్చొని ఉంటే పో ఎత్తి ఆరేపో అని చెప్పేసి బాగా సతాయిచ్చిందనమాట. ఆ అమ్మాయే, నేను చెప్పకపోయినా సరే ఆ అమ్మాయే మొత్తం దాన్ని పిండి నీట్గా ఆరేస్తుంది. చూస్తున్నారు కదా, ఒక్కోసారి ఏం చెప్పకపోయినా చేస్తుందండి, ఒక్కోసారి చెప్పినా కూడా చెయ్యదు. ఈలోపే ఇద్దరు పిల్లల్ని నిద్ర పెట్టానండి. అంతకుముందే హితమ్మని కూడా నిద్ర పెట్టాను అనమాట. అంటే మా అమ్మాయి నిద్ర పెట్టిందిలేండి. ఇంకా ముగ్గురు అయితే పడుకున్నారు. ఇంకా హితమ్ అయితే ఫస్ట్ లేచింది, ఆ తర్వాత బిట్టు కూడా లేచేసాడండి. ఇంకా మా అమ్మ అయితే ఈ గ్యాప్లో మా అమ్మ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసింది అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి దీపం అయితే పెట్టేసిందండి. ఇంకా చింటూ బిట్టు విషయం తెలిసిందే కదా, ప్రతిసారి వీడియోస్లో చెప్పి నాకైతే నోరు నొప్పి. ఇంకా వాళ్ళకైతే దైవభక్తి ఉంది కదా, ఇంకా వాళ్ళు అలా గంట సౌండ్ వచ్చినా లేకుంటే ఇలా కర్పూరం సాంబ్రాణి కడ్డలు అంటించినా సరే ఇలా వచ్చి మొక్కుతూ ఉంటారనమాట. ఇంకా అలా మాటల్లోనే మా మరిది వాళ్ళు మా పూజ కూడా వచ్చేసారండి. ఇంకా వచ్చింది మెయిన్గా కావుల కోసమే కాబట్టి ఇంకా మేము వచ్చిన వెంటనే కావుల దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే వచ్చిందే లేట్ కదా, ఎంత అయిపోతుందని చెప్పేసి. ఇంకా అక్కడ జరిగే చూపిస్తాం. మేము వెళ్ళేసరికి పూజలు మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికే రేగిస్తారు కదా, అంటే కావుళ్ళు ఎత్తుకోవడానికి. ఇంకా అవి మాత్రమే మిగిలినాయన్నమాట. ఇంకా అవి కూడా కంప్లీట్ అయిపోయాయండి అందరికి. లాస్ట్లో గురుస్వాములు అయితే ఉంటారు కదా, ఇంకా వాళ్ళకైతే ఇక్కడ కావుళ్ళు ఎత్తుకోవడానికి చేస్తున్నారండి. तोड़ वर्ग आज पराशक्ति जन्मदिन तोड़ वर्ग महालक्ष्मी तोड़ वर्ग ఇంకా కావుళ్ళు మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా కలిసి మెత్తుతారు కదా, ఇంకా వాళ్ళైతే పెండింగ్ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే కలిసి కూడా ఎత్తేస్తున్నారు. ఎవరి భక్తి వాళ్ళదండి, అంటే భక్తి కొద్దీ చేయొచ్చు అనమాట. అంటే కొంతమంది కొక్కిళ్ళు వెనక వీపుకు వేసుకొని టెంకాయలు అయితే ఎత్తేస్తుంటారనమాట, వమ్మాలే. ఇంకా అలానే కొంతమంది నోటికైతే శూలం అయితే గుచ్చుకొని ఉంటారండి. అలా ఎవరి భక్తి వాళ్ళదనమాట. ఇంకా మా అన్న అయితే కలిసి అలానే కావిడి, ఇంకోటి ఏంటంటే ఆటోని అంటే
అంటే వెనక వీపుకి కొక్కిళ్ళు వేసుకొని ఆటోని అయితే లాగుతారనమాట. అది నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి, నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకిక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా ఇళ్ళకైతే వెళ్తున్నారనమాట. ఇళ్ళకి వెళ్ళక ముందే ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళేసి ఈ కలశాలు అయితే ఎత్తుకొని ఉన్నారు కదా, కలశాలు అలానే ఈ కావుళ్ళు అయితే వీటినైతే అక్కడ పెట్టేస్తారనమాట. అక్కడ పెట్టేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇంకా ఎవరైనా నిమ్మకాయలు వేసే వాళ్ళు ఉంటే నిమ్మకాయలు, లేకుంటే కొక్కీలు వేసుకొని లాగుతారు కదా, ఆటోలు లాగడం, ఇంకా టెంకాయలు ఎత్తడం ఇవన్నీ ఉంటాయన్నమాట. అది అంతా నెక్స్ట్ డే. ఇంకా కొండకు కూడా వెళ్తారండి. ఆ కొండకు వెళ్ళేది కూడా నెక్స్ట్ డేనే అనమాట. నేనైతే వెళ్తానా లేదా డైనామాలో ఉన్నాం, వెళ్దామా వద్దా అనేసి. ఇంకా వెళ్తానో లేదో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తుందండి. మేమైతే ఇంటికైతే వచ్చేసాం. ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు రెడీ అయిపోయారండి ఇంటికి వెళ్ళడానికి. ఇంకా వాను కూడా వచ్చేసేలాగా ఉంది, అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా బయలుదేరేశారు. వాళ్ళ వెళ్ళిన తర్వాత ఇంకా మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళడానికైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, చింటూ బిట్టు తెగ ఆడేసుకుంటున్నారనమాట. ఇంకా నేను మా అమ్మ అందరూ కలిసి అయితే వచ్చాం. ఇంకా వచ్చి ఇక్కడ పసుపు కుంకుమ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వరకే వాన పడి ఆగిపోయిందనమాట చినుకుల్లాగా. ఇంకా మీదట స్టార్ట్ అవుతుందండి. అసలు ఎంత పడిందో వాన అయితే, నిజంగా చాలా బాగా పడిందనమాట. వర్షాకాలమే అనుకోవచ్చు ఇదైతే. ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా, అక్కడ పంపలు వాయిస్తుంటే ఆ సౌండ్స్కి ఇక్కడైతే వీళ్ళు డాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంతకీ అడగడమే మర్చిపోయానండి, ఈ గెటప్లో మా హితి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఏమాత్రం రెడీ చేయలేదండి. ఎందుకు అంటే చీటికి మాటికి వాళ్ళని చూపిస్తూ వాళ్ళకి ఫీవర్ అలాంటివన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఏమి కానీ రెడీ చేయలేదండి. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ అందరికీ, ఉంటాను.